నమస్తే వెల్కమ్ టు డైట్ మెను సో వారంలో మనం ఫస్ట్ డేలోకి ఎంటర్ అయిపోయామండి. ఎవ్రీ వీక్ కూడా మనం డిఫరెంట్ హెల్త్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఈ వీక్ మొత్తం కూడా దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? సూపర్. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. సో సమ్మర్ కూడా వచ్చేసింది కాబట్టి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేశారు. లాస్ట్ వీక్ మొత్తం మనం సమ్మర్ గురించే మాట్లాడుకున్నాము. అవును. అండ్ ఈ వీక్ మొత్తం దేని గురించి చెప్తున్నారు? సో ఈ వీక్ కూడా మనం కంటిన్యూ చేసుకుంటున్నాం అశ్విని, బట్ ఎస్పెషల్లీ కిడ్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే కిడ్స్కి సమ్మర్లో ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలా హైడ్రేటెడ్గా పెట్టాలి అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఓకే. సో ఏ రెసిపీ చేస్తున్నారు? సో దాని రిలేటెడ్ మనం ఒక కలర్ఫుల్ రైస్ బౌల్ అనేది చూపిస్తాం. సమ్మర్ కిడ్స్ న్యూట్రిషన్ గురించి ఈ వీక్ మొత్తం మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించి కలర్ఫుల్ రైస్ బాల్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కలర్ఫుల్ రైస్ బాల్కి కావాల్సిన పదార్థాలు: అన్నం, పెరుగు, దానిమ్మ గింజలు, బ్లూబెర్రీ, ద్రాక్ష, కీరా దోసకాయ, ఉప్పు. కలర్ఫుల్ రైస్ బౌల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ రెండు మిక్స్ చేస్తున్నారా? ఒకటే వెజిటేబుల్ కీరా, మిగతావన్నీ ఫ్రూట్స్. ఆల్మోస్ట్ అన్ని బెర్రీస్ తీసుకొచ్చినట్టున్నారు. యాక్చువల్లీ ఇంకా స్ట్రాబెర్రీస్ మనకు అవైలబుల్ లేదు. ఇన్ కేస్ అవైలబుల్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బెర్రీస్లో కూడా మనకు వాటర్ కంటెంట్ అనేది బాగా ఉంటుంది. ఓకే. జనరల్గా మనం సమ్మర్లో తీసుకునే జాగ్రత్తలు వేరు. ఎస్పెషల్లీ మనం కిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కలర్ఫుల్గా కనిపిస్తే కానీ ఏది తినరు కాబట్టి ఇలా తీసుకొచ్చారు కదా. ఎగ్జాక్ట్లీ. జనరల్గా వాళ్ళకు ఒక పెరుగన్నం కలిపేసిస్తే అస్సలు ముట్టారు అనమాట. సో అలా కాకుండా మనం వాళ్ళకి ఇలా కలర్ఫుల్గా కనిపించేలాగా ప్రిపేర్ చేసిస్తే ఖచ్చితంగా తింటాం. ఓకే. దాన్ని ప్రిపేర్ చేసుకుందామా? షూర్. సో ఫస్ట్ మనం కీరాని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం. సో అశ్విని, ఇన్ కేస్ పిల్లలు కొంతమంది ఏంటి అంటే కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోరు. కీరా తీసుకోకపోతే తురిమేసి యాడ్ చేస్తే వాళ్ళకి అంతగా లైక్ రికగ్నైజ్ చేసి తీసి పక్కకు పెట్టారనమాట. ఓకే. సో నేనైతే ముక్కల్లా కట్ చేస్తున్నాను. ఒకవేళ అలా వద్దనుకుంటే తురిమేసి వేసేయచ్చు. ఓకే. సో నెక్స్ట్ బెర్రీస్ని కూడా చిన్నగా కట్ చేసుకో. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రేప్స్ని కూడా కట్ చేసుకున్నాం. ఓకే. ఓకే. సో మీరైతే ఈ గ్రేప్స్ యూస్ చేస్తున్నారు కదా. బ్లాక్ గ్రేప్స్ కూడా మనం వాడుకోవచ్చా? తీసుకోవచ్చు అశ్విని. బట్ ఏంటి అంటే కంపారిటివ్లీ మనకి బ్లాక్ గ్రేప్స్ కొద్దిగా పుల్లగా ఉంటాయి. ఈ గ్రీన్ గ్రేప్స్ అనేటివి ఏంటంటే కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది. అందుకు నేను గ్రీన్ తీసుకున్నాను. ఓకే. వాళ్ళకి తినడానికి బాగుంటుందనా? రెండిట్లో మనకు వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఏవి మంచివి కంపేర్ చేస్తే? అలా ఏముండదా? రెండు ఈక్వలే. మనకి రెండు గ్రేప్స్ నుంచి హెల్త్ బెనిఫిట్స్ ఏమే ఉంటాయి. బట్ ఏంటంటే పుల్లగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇష్టపడరు పిల్లలు. ఓకే. బాగా చలవ చేస్తుంది కదా, ఎందుకంటే కీరా యాడ్ చేసుకుంటున్నాము, ఫ్రూట్స్ అండ్ అలాగే కర్డ్. ఏ టైంలో తీసుకుంటే మంచిది? ఇది పిల్లలకి ఎప్పుడు పెట్టాలి? ఇది మనం లంచ్ కానీ డిన్నర్ ఆ టైంలో ఇచ్చేయచ్చు అశ్విని. కాకపోతే మనకు దీంట్లో ప్రోటీన్ ఉండదు కాబట్టి ఇది ఇచ్చినప్పుడు కొద్దిగా ఏదైనా ఆమ్లెట్ కూడా కలిపి ఇస్తే సరిపోతుంది. ఓకే. సో మనం కటింగ్ అయిపోయింది అశ్విని. నెక్స్ట్ మనం మిక్సింగ్ బౌల్లో ప్రిపరేషన్ చేసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ నేను ఉడకపెట్టిన రైస్ యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి పెరుగు యాడ్ చేస్తాను. ఓకే. బ్రేక్ఫాస్ట్కి ఇలా ఇవ్వచ్చు కదా లెఫ్ట్ ఓవర్ రైస్తోని? అంటే బ్రేక్ఫాస్ట్కి ఇది మేజర్ అయిపోతుంది, అంటే హెవీ అయిపోతుంది అనమాట పిల్లలకి. కావాలంటే ఇదే కర్డ్లో మనం రైస్ బదులు ఓట్స్ ఇవ్వచ్చు. ఓకే. రైస్ బదులుగా ఓట్స్ ఇవ్వచ్చు. ఓకే. సో దీన్ని ఒకసారి కలిపేసుకోండి.
సో నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తాం. ఓకే. సో పిల్లల్లో అయితే మనం ఎక్కువగా రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సాల్ట్ కానీ అండ్ అలాగే కొన్ని చాట్ మసాలాస్ ఇవన్నీ మనం పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు బీపీ షుగర్స్ ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేయాలనుకున్నా. సో పిల్లల్లో ఏ ఫుడ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? సో అశ్విని, పిల్లలకి కూడా మనకి ఏంటి అంటే ఎక్సెస్ తీసుకోవడం అనేది మంచిది కాదు. ఇన్ కేసు సాల్ట్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు కూడా కిడ్నీ మీద ప్రెషర్ అనేది వస్తుంది. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం షుగర్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఇన్ కేస్ ఫ్యామిలీలో మనకి డయాబెటీస్ వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరికీ ఉన్నప్పుడు ఏంటి అంటే వీళ్ళు ఎక్సెస్ షుగర్స్ తీసుకుంటే వాళ్ళకి పీడియాట్రిక్ కూడా మనకి డయాబెటీస్ ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ అని చెప్పేసి అంటాం. అది కూడా వచ్చే ఛాన్సెస్ వస్తుందన్నమాట. సో అందరికీ వస్తుందని చెప్పట్లేదు. ఎక్సెస్గా అంటే డైలీ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్సే కంటిన్యూస్గా తీసుకోవడము, షుగర్ ఉన్న డ్రింక్స్ తీసుకోవడం అలాంటివి చేయడము, లేదు అంటే ఎక్కువ సాల్ట్ ఎక్కువ చేసేయడం అది మంచిది కాదు. వాళ్ళకి ఎడిమా కానీ వాటర్ రిటెన్షన్ అలాంటి చాలా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా మనకి స్పైసెస్లో రెస్ట్రిక్షన్ లేదు. లైక్ ఏదైనా మిరియాల పొడి కానీ, పసుపు కానీ, కారం కానీ ఇట్లాంటివి యూస్ చేయొచ్చు అనమాట. సో వాటిని ఎక్కువ ఇస్తే అవి ఏంటంటే మనకి న్యాచురల్ మెడిసిన్స్. సో అలాంటివి యాడ్ చేయొచ్చు. బట్ ఈ సాల్ట్ షుగర్ అనేవి మనం ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అందరికీ తెలుసు మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది పిల్లలకి ఎంత మనం రెస్ట్రిక్ట్ చేయడము లేకపోతే వాళ్ళకి ఆ ప్లేస్లో వేరే ఫుడ్స్ రీప్లేస్ చేయడం అనేది జరిగితే చాలా మంచిది. బికాజ్ ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్లో కూడా స్టోరేజ్ కోసమని మనకి అసెఫ్టిడా అని చెప్పేసి, లేదు అంటే సాల్ట్ ఎక్కువగా యాడ్ చేస్తారు. మనకి బేసికల్లీ సాల్ట్ షుగర్ ఏంటి అంటే ప్రిజర్వేటివ్ లాగా కూడా పనిచేస్తాయి. ఏదన్నా ఫుడ్ని నిల్వ ఉంచడానికి మనకి సాల్ట్ షుగర్ హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్లలో ఆ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటివి పిల్లలకి ఎంత రెస్ట్రిక్ట్ చేసి ఎంత అవాయిడ్ చేసేస్తే అంత బెస్ట్. ఏదైనా ఇప్పుడు ఏంటి అంటే చాలా డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో. వాళ్ళు కూడా ఏంటి అంటే వాటిని షుగర్ కోటింగ్స్లో డిప్ చేస్తారు. సో అలాంటివి ప్రిఫర్ చేయకూడదు. మనం ఇంట్లోనే కావాలంటే కంప్లీట్ ఏదైనా కివీ కానీ ఏదైనా కంప్లీట్ డిహైడ్రేట్ చేసి అలా స్టోర్ చేసుకోవచ్చు. బట్ బయట షుగర్ కోటింగ్ ఉంటే మాత్రం ఇవ్వకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డ్రింక్స్కి బాగా అలవాటు అయిపోతుంది పిల్లలకి. సో వాళ్ళకి ఏంటి అంటే వాటి మీదకి వెళ్ళకుండా మనం లాస్ట్ వీక్ ఎలా అయితే ఇంట్లో కూలెన్స్ అని చెప్పేసి చూపించాం కదా 3-4 డ్రింక్స్ అనేవి, అలాంటివి ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా మంచిది. ఓకే. అండ్ అలాగే సమ్మర్లోనే కరెక్ట్గా హాలిడేస్ అవి కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు కదా. సో డీహైడ్రేట్ అయిపోతుంటారు మీరు అన్నట్టుగానే. అండ్ వడదెబ్బ కూడా తగులుతూ ఉంటుంది. ఆ టైంలో ఫస్ట్ ఎయిడ్ కింద ఏం చేయాలి? సో వీళ్ళకి ఏంటి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి ఈ వడదెబ్బ అనేది ఈజీగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పిల్లలు బయటికి వెళ్తున్నారు అంటే మాత్రం వాళ్ళతో ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్, దాంట్లో కూడా కొద్దిగా వెరీ లైట్ షుగర్ అండ్ సాల్ట్ వేసి ఇవ్వాలి. అది ఎలక్ట్రోలైట్ లాగా వాళ్ళకి పనిచేస్తున్నాను. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంటికి రాగానే వెంటనే చల్ల నీళ్ళు ఇచ్చేయకూడదు. కొద్దిగా రూమ్ టెంపరేచర్లోనే వాటర్ ఇచ్చి దెన్ మనకు ఏదైనా ఇట్లా కర్డ్ రైస్ కానీ అలాంటిది మంచి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ లైక్ వాటర్ మిలాన్, మస్క్ మిలాన్ ఇలాంటివి ఇస్తే ఏంటంటే బాడీ కూల్ అవుతుంది. ఓకే. సో అలా మనం వాళ్ళని ట్రీట్ చేస్తే బెటర్ అవుతుంది. వాళ్ళు రాగానే వాళ్ళకి ఏదో ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా ఉండేది అలా ఇస్తే మాత్రం వాళ్ళకి బాడీ అడ్వర్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే డన్. సో ఇది మనం కలిపేసుకున్నాం కదా, దీంట్లో మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ వేస్తాం. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి నేను గ్రేప్స్ యాడ్ చేస్తాను, బ్లూబెర్రీస్ యాడ్ చేస్తాను, నెక్స్ట్ వచ్చేసరికి కట్ చేసుకున్న కీరా. ఓకే. సో వితౌట్ రైస్ రైతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇలాగా. ఏదన్నా మనం స్నాక్ కింద తినాలనుకుంటే ఆ టైంకి ఈవినింగ్ 4-5 ఆ టైంకి ఇన్ కేస్ ఆ డేలో మనం ఎప్పుడు పిల్లలకి కర్డ్ ఇవ్వలేదు బట్ ఒక సర్వింగ్ ఆఫ్ కర్డ్ కూడా మనం రికమెండ్ చేస్తాం కాబట్టి ప్లెయిన్ కర్డ్ బదులు మనం ఇంట్లోనే ఫ్రూట్ యోగర్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్లెయిన్ యోగర్ట్లోనే మనం కొద్దిగా ఏదైనా ఫ్రూట్ ప్యూరీ లాగా యాడ్ చేయడం లేకపోతే ఫ్రూట్ కట్ చేసి యాడ్ చేయడం ఇలాంటివి ఇచ్చినా కూడా సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి దానిమ్మ గింజలు యాడ్ చేస్తాం. సో అశ్విని దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసేస్తాం. ఓకే. ఇంత కలర్ఫుల్గా ఉంది కాబట్టి కలర్ఫుల్ రైస్ బౌల్ అని పెట్టారు దీని పేరు. మన రెసిపీ రెడీ అయిపోయింది అశ్విని, సర్వింగ్ బౌల్లో తీసేసుకో.
అశ్విని, కలర్ఫుల్ రైస్ బౌల్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే, ఎస్, సమ్మర్ కిడ్స్ న్యూట్రిషన్లో భాగంగా కలర్ఫుల్ రైస్ బౌల్ ప్రిపేర్ చేసేసారండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కలర్ఫుల్ రైస్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: అన్నం, పెరుగు, దానిమ్మ గింజలు, బ్లూబెర్రీ, ద్రాక్ష, కీరా దోసకాయ, ఉప్పు. కలర్ఫుల్ రైస్ బౌల్ తయారు చేసుకునే విధానం: కీరా దోసకాయ, ద్రాక్ష పళ్ళు, బ్లూబెర్రీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన అన్నం వేసుకుని, పెరుగు తీసుకుని, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని, ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న ద్రాక్ష, బ్లూబెర్రీ, కీరా ముక్కలు, అలాగే దానిమ్మ గింజలు వేసుకుని మొత్తం కలుపుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కలర్ఫుల్ రైస్ బౌల్ రెడీ. కలర్ఫుల్ రైస్ బౌల్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో పెద్దవాళ్ళు కాకుండా చిన్నపిల్లల్లో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఇలా ఉంటాయి కనుక ఈజీగా తినేస్తారంట. ఈ సమ్మర్లో చాలా మంచిది కూడా. సో చలవ చేస్తుందండి ఇలా తింటేని. మొత్తం వెజిటేబుల్స్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, మీరు అన్నట్టుగానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అప్పుడప్పుడు ఏంటి అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉండడానికి పాలకూర కానీ అలాంటిది కూడా లైట్గా మిక్స్ చేస్తే మనకు వాళ్ళకి కలర్ఫుల్గా ఉంటుంది, అండ్ లీఫీ వెజిటేబుల్ కూడా ఇంక్లూడ్ చేసినట్లు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సమ్మర్ కిడ్స్ న్యూట్రిషన్లో భాగంగా మంచి ఎమ్మీ రెసిపీ ప్రిపేర్ చేసేసుకున్నాము. చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ రేపటి డైట్ మెనూలో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.